అడుగు ముందుకు పడడం లేదు. హత్య జరిగినప్పటి నుంచి బాలికను గండికోటకు తీసుకెళ్లిన లోకేష్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అయితే ఈ మర్డర్లో అతని పాత్ర ఏమీ లేదని డీఐజీ ప్రవీణ్ స్పష్టం చేశారు. బాలిక హత్యతో అతనికి సంబంధం లేనప్పుడు పోలీసులు లోకేష్ ను ఇంకా తమ అదుపులోనే ఎందుకు ఉంచుకున్నారు? అసలు లోకేష్ పై ఏ సెక్షన్లతో కేసు నమోదు చేశారు అనేది తేలడం లేదు. అంతేకాదు హత్య కేసులో ముందు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిన పోలీసులు ఆ తర్వాత మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? అసలు దర్యాప్తులో దొరికిన సాక్ష్యాలు ఏంటి? ఇలా అనేక విషయాలన్నీ మిస్టరీగానే ఉన్నాయి. ఈ ఘటనపై మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ అందిస్తారు లైవ్ లో. రోహిత్, మనం చూస్తున్నాం కడపలో ఏదైతే అనుమానాస్పద స్థితిలో ఒక అమ్మాయి మృతి చెందిందో దాదాపు ఈ ఘటన జరిగి కూడా 10 నుంచి 15 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన ఆధారాలు ఎలాంటివి కూడా సేకరించలేదు పోలీసులు. అసలు ఎందుకు జాప్యం జరుగుతుంది అనుకోవచ్చు? డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ప్రసన్న, ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం గండికోటలో బాలిక హత్య 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మెదడులో ఉన్న ప్రశ్న, అసలు ఆ బాలిక హత్యకు కారణం ఏంటి? ఒకవేళ అది ముందుగా అనుకున్నట్టుగా కుటుంబ సభ్యులు చంపి ఉంటే అది సామాజిక వెనుకబాటుతనానికి నిదర్శనం. అలా కాకుండా అది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, మూడో వ్యక్తుల ప్రమేయం అయితే అది సామాజిక భద్రతకు సంబంధించిన అంశం. మరి ఇప్పుడు పోలీసులు 15 రోజులైన ఇందులో కోణాలను, వాస్తవాలను ఎందుకు బయటకు తీయలేకపోతున్నారు అనేదే ఎవ్వరికీ అంతుబట్టని ప్రశ్న. ఈ పోలీసుల విచారణలో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ పోలీసుల విచారణ చుట్టూ చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ మనం ఒక అనుమానాన్ని తీసుకుంటే లోకేషే ఆ రోజు ఆ బాలికను 14వ తారీఖున లోకేష్ ఆ బాలికను గండికోటకు తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత 10 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఆ బాలికను అక్కడ వదిలేసి వచ్చాడు. ఎందుకు అంటే ఆ సురేంద్ర అనే వ్యక్తి ఫోన్ చేస్తూ ఉన్నాడు అని లోకేష్ మామ లోకేష్కు ఫోన్ చేయడంతో ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి వచ్చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి జాడ తెలియలేదు. ఆ మర్నాడు మరణించిన స్థితిలో కనిపించింది. ఆ తర్వాత పోలీసులు లోకేష్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు. ఫస్ట్ లోకేష్ పైన ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం బిఎన్ఎస్లో 103 సెక్షన్ కింద కేసు పెట్టారు. 103 అంటే మర్డర్, హత్య నేరానికి సంబంధించి. ఆ తర్వాత అతను హత్య చేయలేదు అని సాక్షాత్తు డిఐజీ చెప్పారు. డిఐజీ ఏం చెప్పారు? లోకేష్కు ఈ హత్యకు సంబంధం లేదు, లోకేష్ అక్కడ వదిలి వెళ్ళిపోయాడు. అయితే మాకు చాలా కీలక ఆధారాలు లభించాయి. ఈ రోజు సాయంత్రానికే మేము ప్రెస్ మీట్ పెట్టి జమ్మలమడుగులో ఎస్పీ డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలను చెప్పబోతున్నాము అని చెప్పారు. సో వాస్తవాలను చెప్పలేదు. ఈ వాస్తవాలు ఏంటి, లోకేష్ ఎక్కడ అనే విషయం గురించి మాట్లాడితే, లోకేష్ ఆ అమ్మాయిని తీసుకుని గండికోటకు వచ్చి 2 గంటల పాటు రిసార్ట్లో ఉన్నారు అని డిఐజీ చెప్పారు. అంటే ఫస్ట్ లోకేష్ మీద పెట్టాల్సిన కేసులు ఏంటి అంటే, మైనర్ బాలికను తీసుకొచ్చి 2 గంటల పాటు ఒక రిసార్ట్లో ఉన్న వ్యక్తి మీద పోక్సో చట్టం ప్రకారం కొన్ని కేసులు పెట్టాలి, బిఎన్ఎస్ ప్రకారం రేప్ అటెంప్ట్ లాంటి కేసులు కూడా పెట్టాలి. ఎందుకంటే మైనర్ బాలికను తన ప్రమేయంతో తీసుకొచ్చిన, తన అంగీకారంతో తీసుకొచ్చి 2 గంటల పాటు రిసార్ట్లో ఉన్నాడు అంటే తన మీద ఖచ్చితంగా కొన్ని కేసులు పెట్టి ఈ పాటికే రిమాండ్కి పంపించాలి. హత్యకు లోకేష్కు సంబంధం ఉందా లేదా అనేది తర్వాత అంశం. మైనర్ బాలికను తీసుకుని వచ్చి 2 గంటల పాటు రిసార్ట్లో గడిపి ఆ తర్వాత వెళ్ళిపోయాడు కాబట్టి మైనర్ బాలికను తీసుకుని ప్రేమ పేరుతో తను తీసుకు వెళ్ళకూడదు కాబట్టి లోకేష్ ఈ పాటికే రిమాండ్కి పంపించాలి. మరి లోకేష్ని ఇప్పటివరకు రిమాండ్కి పంపించామని పోలీసులు చెప్పలేదు, ఇంటికి పంపించామని పోలీసులు చెప్పలేదు. మరి లోకేష్ ఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నాడా? లోకేష్ 15 రోజుల పాటు పోలీసుల అదుపులో ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ అవుతుంది. ఒకవేళ ఇంటికి పంపేస్తే మైనర్ బాలికను ప్రేమ పేరుతో తీసుకువెళ్ళిన వ్యక్తిపై పోక్సో కేసు పెట్టాల్సిన పోలీసులు అలా వదిలేశారని పోలీసుల విచారణ లోపం కనిపిస్తుంది. అంటే పోలీసులు ఇంతవరకు లోకేష్ని రిమాండ్కి పంపలేదు. మరి లోకేష్ ఎక్కడ? పోలీసులు దీనికి స్పష్టమైన సమాచారం చెప్పాలి, సమాధానం చెప్పాలి. లోకేష్ ఎక్కడ? ఇంతవరకు లోకేష్ మనకి ఎక్కడ కూడా బయటకు కనిపించలేదు, అటు రిమాండ్కే పంపించలేదు. మరి పోలీసులు రేపు పొద్దున్న లోకేష్ని ఖచ్చితంగా రిమాండ్కి పంపించే సమయంలో ఇప్పుడే అరెస్ట్ చేశామని చెప్తారా? అంటే ఇంతవరకు లోకేష్ పరారీలో ఉన్నాడు అని పోలీసులు చెప్పబోతున్నారా? అంటే పోలీసుల విచారణ తీరుని ఇక్కడ మనం తప్పుపట్టాలి, అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 2, ఈ రోజు సాయంత్రానికే మాకు కీలక సమాచారం దొరికింది. 12 గంటలకే మేము సాయంత్రం 8 గంటల లోపల ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తున్నాం అన్న పోలీసులు ఎందుకు ఒక్క క్లూను కూడా దొరకబట్టలేకపోయారు?
ఇప్పటి వరకు మనం చూసిన వివరాల ప్రకారం కుటుంబ సభ్యుల చుట్టూ తిరిగింది. అన్నలే చంపేశారు, అమ్మే చంపించింది, నాన్నకు తెలుసు, ఇవన్నీ అన్నారు. ఇప్పటి వరకు మనం ఏ కేసును చూసుకున్నా కూడా కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరిగిన ప్రతి హత్య కూడా 24 గంటల్లో తేలిపోయింది. మొన్న చంటి పాపను, చిన్న పాపను పీక కోసేసిన పిన్ని విషయం కావచ్చు, లేదంటే అంతకుముందు భార్యను చంపిన నిందితుడి విషయం కావచ్చు, మొన్న భర్తను చంపిన సౌందర్య విషయం కావచ్చు, ఇవన్నీ కూడా కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరిగిన ఏ హత్య అయినా 24 గంటల లోపలనే తెలిసిపోయింది. కానీ ఇక్కడ 15 రోజులైనా కుటుంబ సభ్యుల పాత్రపై ఏమీ తేలలేదంటే బహుశా కుటుంబ సభ్యులు కాకపోయి ఉండొచ్చు, అంటే ఆధారాలు దొరకలేదు. మరి ఎవరు ఆ మూడో వ్యక్తి ఎవరు? అంటే పోలీసులు విచారణలో ఏదైనా లోపం ఉందా, లేదంటే పోలీసులు ఏమైనా దాస్తూ ఉన్నారా? నిజానికి ఒకవేళ కుటుంబ సభ్యులే చంపుంటే కుటుంబ సభ్యులు హై ప్రొఫైల్ వ్యక్తులు కాదు కాబట్టి వాళ్ళను కాపాడాల్సిన అవసరం పోలీసులకు ఉండదు అనే చర్చ జరుగుతుంది. అంటే ఇంకెవరైనా హై ప్రొఫైల్ వ్యక్తులు, లేదంటే రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా దీని వెనుకుండి వాళ్ళు ఈ కేసును ప్రభావితం చేస్తున్నారా? లేదు, పోలీసులకు అసలు ఎటువంటి ఆధారాలు దొరకలేదా? ఆధారాలు దొరకకుండా అమ్మాయిని హత్య చేయాల్సినటువంటి అవసరం ఇంకెవరికి ఉంటుంది అంటే అక్కడ మళ్ళీ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకే ఇక్కడ థర్డ్ పర్సన్స్ పాత్ర ఉంది అని అంటూ ఉన్నారు. కానీ ఆ మూడో వ్యక్తులు ఎవరు అనే విషయమే పోలీసులకు ఇంతవరకు అంతు చిక్కడం లేదు. ఇప్పటి వరకు సెల్ ఫోన్, ఆ చుట్టుపక్కల ఉన్న సెల్ ఫోన్కి ఆ రోజు కనెక్ట్ అయిన ఆ డంపునంతటిని పోలీసులు సేకరించారు. ఆ రోజు అక్కడికి ఎన్ని వాహనాలు వచ్చి వెళ్ళాయి అనే వివరాలను సేకరించారు. కానీ ఎటువంటి ఆధారము పోలీసులు చూపించలేకపోయారు. అంటే కుటుంబ సభ్యుల పాత్ర ఉంది అని పోలీసులు చెప్పలేకపోయారు. లోకేష్ని ఇంతవరకు రిమాండ్కు తరలించలేకపోయారు. వెరీ ఫస్ట్ క్వశ్చన్, లోకేష్ని ఎందుకు రిమాండ్కు తరలించలేదు, లోకేష్ ఎక్కడా? దీనికి పోలీసులు స్పష్టమైన సమాధానం ఖచ్చితంగా చెప్పాలి, లేదంటే పోలీసులు కొంచెం ఇబ్బందికర పరిణామాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక మూడో వ్యక్తుల పాత్ర ఉందా లేదా అన్నది కూడా పోలీసులు ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది జరుగుతుంది అని ఒక వివరాన్ని కూడా చెప్పలేకపోయారు. కేవలం ఆ రోజు 16వ తారీఖున డిఐజీ ప్రెస్ మీట్ పెట్టి సాయంత్రానికే చెప్పేస్తాం, లోకేష్ 2 గంటల పాటు రిసార్ట్లో ఉన్నాడు అమ్మాయితో, ఆ తర్వాత వెళ్ళిపోయారని చెప్పిన పోలీసులు ఇంతవరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగింది, విచారణలో ఇంతవరకు జరిగిన పురోగతిని ఎందుకు చెప్పలేదు అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ అది కుటుంబ సభ్యులు చెప్తే సామాజిక వెనుకబాటు, కుటుంబ సభ్యులు కాదు థర్డ్ పర్సన్స్ అంటే గండికోట సురక్షితమైన ప్లేస్ కాదా అని పర్యాటకులు భయపడాల్సినటువంటి సామాజిక భద్రతకు సంబంధించినటువంటి అంశం. ఒక అమ్మాయిపై ఇంకెవరో థర్డ్ పర్సన్స్ లైంగిక దాడి చేయబోయి ఆ అమ్మాయి ప్రతిఘటించింది అని ఆ అమ్మాయిని చంపేసి అక్కడ పారేసి వెళ్ళిపోయారా? ఈ కేసులో ఎంతవరకు జరిగిన పురోగతి ఏంటి అనేది పోలీసులు చెప్పాలి. అండ్ లోకేష్ ఎక్కడ, లోకేష్ని రిమాండ్కి ఎందుకు పంపలేదు అనే విషయాన్ని కూడా పోలీసులు చెప్పాలి. ఇప్పటివరకు జరుగుతుంది ఇది ప్రశ్న. అయితే రోహిత్, అంటే గతంలో కూడా విజయవాడలో ఆయేషా మీరా హత్యకి గురైంది. సో దానికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు సేకరించలేదు. అది ఇప్పటి వరకు కూడా కనుమరుగైపోయింది. అంటే ఏం జరిగింది అనేది కూడా ఇప్పటివరకు చెప్పలేదు. సో ఇప్పుడు కూడా ఈ కడప ఘటన చూసుకుంటే ఇది కూడా అలాగే అవుతుంది అనుకోవచ్చా? కరెక్ట్, చాలా మంది పోల్చుతున్నటువంటి కేసు ఇదే ఆయేషా మీరా. నిజానికి ఆయేషా మీరా కేసులో ఆయేషా మీరా తల్లి ఎప్పటికప్పుడు చెప్తుండే సత్యం బాబు నిందితుడు కాదు, మాకు ఇంకెవరో మనవడపై మాకు అనుమానాలు ఉన్నాయని చెప్తూ ఉండేది. కానీ పోలీసులు అందరూ కూడా సత్యం బాబు నిందితుడినే కేంద్రంగా విచారణ జరిపి శిక్ష వేశారు. 10 సంవత్సరాల శిక్ష తర్వాత ఉన్నత న్యాయస్థానాలు సత్యం బాబుకి కేసుతో సంబంధం లేదని మళ్ళీ పంపించి మళ్ళీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మొదటి నుంచి చేయండి అన్నారు. సత్యం బాబు పాత్ర ఎక్కడ కూడా బయటపడలేదు. సో ఈ కేసు కూడా అలాగే జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఈ కేసులో తెలియనటువంటి కోణాలను బయటికి తీసుకొచ్చి, అంటే వాళ్ళ కుటుంబం ఇది మెర్సీ కిల్లింగ్ అని చెప్పి, ఆనర్ కిల్లింగ్ అని చెప్పి వాళ్ళ కుటుంబం చుట్టూ తిప్పి కేసుని ఎటేటో మలుపులు తిప్పుతున్నారని. నిజానికి మనం చూసాం ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసును కూడా మనం ఒక్కసారి చూస్తే అక్కడ ప్రియుడు ప్రేమికురాలు అర్ధరాత్రి రోడ్డుపై ఉంటే వాళ్ళిద్దరినీ కారులోకి కిడ్నాప్ చేసి ఆ ప్రియురాలపై అమ్మాయిపై దాడి చేసి నిర్దాక్షిణ్యంగా చంపి ఆ రోడ్డు పైన పరేసి వెళ్ళిపోయారు. ఆ కేసును కూడా పోలీసులు ఛేదించగలిగారు. అంటే ఒంటరిగా ఉన్న వాళ్ళపైన ఇలాంటి ప్రాంతాల్లో దాడి, అంటే పార్కుల్లో కావచ్చు, లేదంటే అర్ధరాత్రి రోడ్లపైన కావచ్చు, థర్డ్ పర్సన్స్ ఆకతాయి మనుషులు దాడి చేసిన ఎన్నో కేసులు ఉన్నాయి. ఇక్కడ గండికోట కూడా అలాంటి నిర్జీవ ప్రాంతం కాబట్టి అక్కడికి ఆ రోజు పర్యాటకులు వస్తారు అని వచ్చిన పర్యాటకుల్లోనూ, లేదంటే ఆల్రెడీ పర్యాటకులు వస్తారు, ఒంటరి వాళ్ళు కూడా వస్తారు, ప్రేమికులు కూడా వస్తారు అని ఎవరైనా ఆకతాయిలు అక్కడ తిరిగి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి అమ్మాయిని చంపేశారా? గతంలో కూడా ఎవరైనా ప్రేమికులు అక్కడికి వస్తే వాళ్ళపై కూడా ఇలాంటి అగాత్యాలకు పాల్పడితే ఎవరు చెప్పుకొని ప్రేమికులు కూడా ఉన్నారా అక్కడ? ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది మరో ఆయేషా మీరా కేసు లాగా ఉంటుందా, లేదంటే ఢిల్లీ నిర్భయ కేసు లాగా దీని వెనుక థర్డ్ పర్సన్స్ ఉన్నారు అని తేలుతుందా? లేదు అంటే ఇటీవల మనం చూసిన కాలంలో ఆనర్ కిల్లింగ్లో తల్లి తండ్రుల పాత్ర, అన్నల పాత్ర ఎలా వచ్చిందో అలా దొరుకుతుందా? ఏం జరుగుతుందో చూడాలి. కానీ 15 రోజుల వరకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడం, అండ్ ఫస్ట్ సస్పెక్ట్ చేసిన ప్రియుడు లోకేష్ని మైనర్ బాలికను తీసుకుని రిసార్ట్కి ఎలాగెళ్తావు, మైనర్ బాలికను ప్రేమలోకి ఎలా దించావు, మైనర్ బాలికను తీసుకుని గండికోటకి ఎలాగెళ్తావు అనే కేసులో తన్ని ఈ పాటికే రిమాండ్ చేయాల్సిన పోలీసులు రిమాండ్ ఎందుకు చేయలేదు? అంటే పోలీసులు విచారణను నిజంగానే వేగవంతం చేస్తున్నారా, అన్ని యాంగిల్స్లోనూ విచారిస్తున్నారా అనే డౌట్స్ ఇక్కడ వస్తూ ఉన్నాయి ప్రసన్న.
అయితే అంటే రోహిత్ ఇందాక మీరు చెప్తున్నట్లు అంటే ఫస్ట్